అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ప్రపంచ వాణిజ్య సంస్థకు ట్రంప్ షాక్, నిధుల కత్తెర. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు అమెరికా నుంచి వెళ్లే నిధులను ఆయన కత్తిరించారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల సంస్థ వెల్లడించింది. ట్రంప్ కార్యవర్గం అనుసరిస్తున్న వ్యాపార రక్షణాత్మక వైఖరి మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రపంచ స్థాయి వేదికల నుంచి అమెరికాను పక్కకు తప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగినట్టు ప్రకటించారు. తాజాగా డబ్ల్యూటీఓకు నిధులు నిలిపివేశారు. దీంతోపాటు అనేక దేశాలకు అందించే విదేశీ సాయాన్ని కూడా నిలిపివేశారు. వాస్తవానికి 2019లోనే ట్రంప్ డబ్ల్యూటీఓను బలహీనపరిచాడు. నాడు ఆ సంస్థలో న్యాయమూర్తుల నియామకాలను ఆయన నిలిపివేశారు. దీంతో ఆ సంస్థ వివాద పరిష్కారాల వేదిక విభాగం బలహీనపడిపోయింది. ఇది తరచూ తన పరిధిని దాటి మరీ తప్పుడు తీర్పులు ఇస్తుందని ఎప్పటి నుంచో వాషింగ్టన్ ఆరోపిస్తుంది. 2024 డబ్ల్యూటీఓ నిర్వహణకు $232 మిలియన్ ఖర్చు అయ్యాయి. ప్రపంచ వాణిజ్యం ప్రతి దేశం వాటా ఆధారంగా ఈ సంస్థకు నిధులు సమకూరుస్తారు. ఇక అమెరికా నుంచి దీనికి దాదాపు 11% నిధులు అందుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఈ వారమే అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై 25% సుంకాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాను డబ్ల్యూటీఓ నుంచి పక్కకు తెస్తారనే ప్రచారం జోరందుకుంది. అక్టోబర్ 2 నుంచి ట్రంప్ లిబరేషన్ డే అని అభివర్ణిస్తున్నారు. కొత్త పనుల నుంచి అమెరికా ప్రభుత్వానికి $100 మిలియన్ ఆదాయం రానుందని శ్వేతసౌధం వర్గాలు అంచనా వేశాయి. కాకపోతే ఈ నిర్ణయం ప్రపంచ పంపిణీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా నిర్ణయాలను డబ్ల్యూటీఓలో సవాల్ చేస్తామని చైనా వెల్లడించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మరొక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు నిధులను నిలిపివేశారు. దాదాపుగా ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆయా సంస్థల వాటాను బట్టి ఆయా దేశాలు వాటికి నిధులు సమకూరుస్తాయి. అందులో భాగంగా అమెరికా 11% నిధులను డబ్ల్యూటీఓకు సమకూర్చాల్సిన అవసరం ఉంది. కానీ ఈసారి డబ్ల్యూటీఓకు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అందించాల్సిన నిధులను ఆయన కత్తెర వేశారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి సుంకాల మోత మోగిస్తుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మరోవైపు 2 రోజుల క్రితం అమెరికాకు దిగుమతి అయ్యే కార్లపై కూడా 25% సుంకం విధిస్తున్నట్లు కూడా ట్రంప్ తెలిపారు. అది కూడా అమల్లోకి రానున్నది. అయితే ఈ నేపథ్యంలో అమెరికాను డబ్ల్యూటీఓ నుంచి తప్పిస్తారనేసి అది ప్రచారం మాత్రం జోరందుకుంది. మరొక వైపు అక్టోబర్ 2న ట్రంప్ లిబరేషన్ డేగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కొత్త పనుల విధానాల వల్ల అమెరికా ప్రభుత్వానికి దాదాపుగా $100 బిలియన్ ఆదాయం రానుందని శ్వేతసౌధం వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే ఈ నిర్ణయాలు ప్రపంచ పంపిణీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా నిర్ణయాలను డబ్ల్యూటీఓ ఛాలెంజ్ చేసింది చైనా.